4వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకునిరి. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకై కృపా సత్య సంపూర్ణమైన యేసయ్య ఈ శాశ్వతమైన ప్రేమకై వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభు నూతన సంవత్సరంలో 2వ ఆదివారం మీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించుకున్నట్టుకు నీ శరీర రక్తాలు పాలు పంచుకున్నట్టుకు మమ్మల్ని నడిపించినందుకై స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవా, అనేక మంది ఈ దినమును చూడలేక ప్రభువా మరి వెళ్ళిపోయింటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మాకు కల్పించకుండా ప్రభువా నూతన జీవాన్ని ఇచ్చి నూతన ఉత్తేజాన్ని ఇచ్చి నూతనంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకే స్తోత్రం వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవదూతలు ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ గనపరుస్తున్నాయి. అదేవిధంగా ప్రభువా మేము కూడా స్తుతించి గనపరచడానికి మా జీవితాలలో మీరు చేసినటువంటి మేలు ఉపకారాలను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏలియా ప్రభు మరి ఆరోహణమై వెళ్తున్నప్పుడు తండ్రి మరి ఎలీషా దుప్పటి కొరకై తాను తనను వెంబడించాలన్న ఉద్దేశంతో ప్రభు ఉన్నప్పటికీ ఆకాశం నుండి పడ్డటువంటి ఆ దుప్పటిని తీసుకొని ప్రభు రెండంతల ఆత్మను పొందుకున్నటువంటి వాడుగా ఎన్ని అద్భుత కార్యాలు సూచక్రియల ద్వారా మీరు ఎలీషాను నడిపించినారు. మా జీవితాల్లో కూడా ప్రభు అలాంటి సూచక్రియల అద్భుతాలు జరిగించుటకు ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని అందరినీ కూడా స్థిరపరిచి బలపరచండి. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, మీకు ఆయాసకరమైనటువంటి విధానంలో మేము ఉండకుండా ప్రభు మరి ఎప్పటికప్పుడు మా జీవితాలను సరి చేసుకొని నూతన పరుచుకొని కృపాసనం ఎదుగు ముందుకెళ్ళటకు సహాయం చేయమని తండ్రి మరి ఈ కుడిక సహవాసములో చేరువచ్చినటువంటి బిడ్డలందరి కొరకై ప్రార్థిస్తున్నారు. ప్రభువా, పరలోకము నుండి మీరు విడుదల చేసే లేఖన భావములు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు మాకు అందరికీ దయచేయండి. ఈ సన్నిధిలో క్రమముగా మర్యాదగా జరిగించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే 22వ వచనాన్ని చూస్తే, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. 17వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఏంటండి? అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఈ నూతన సంవత్సరంలో నూతనంగా వాగ్దానాలు పొందినటువంటి మీ జీవితాలలో దేవుని సన్నిధిలో మీరు నూతన సృష్టి అయింటున్నారు. నూతన సృష్టిలో ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక మీదట అంటే పోయిన సంవత్సరం కాకుండా ఇప్పుడు నూతనంగా ఏం చేయాలట? అన్యజనులు నడుచుకున్నట్టు మీరు ఇక మీదట నడుచుకోవడానికి వీల్లేదు. పాత అయిపోయినాయి, పాతవి ఏమైనాయి? గతించిపోయినాయి. పాత అలవాట్లు పోయినాయి, పాత కోరికలు పోయినాయి, పాత ఈ సమస్తం కూడా పోయినాయి. ఇప్పుడు నూతనముగా ఉన్నటువంటి మీ జీవితాలలో ఎలా ఉండాలట? అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక
నడుచుకోవడానికి వీలు లేదు. వారి యొక్క జీవితాలలో మీరు పాలు పంచుకోవడానికి వీలు లేదు. చూడండి, కంటిన్యూ చేయండి. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. ఎవరండి వారు? ఎవరు వారు? అన్యజనులు. ఎలా ఉన్నారట? అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై ఉన్నారు. అయితే మీరు ఎలా ఉండాలంటున్నాడు? ఎలా ఉన్నారంటే 22కి రండి. 22. అవునా, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే దురాశల వలన చెడిపోవు ఈ ప్రాచీన స్వభావమును వదులుకొని, ఇలా ముందు మనం చూసినటువంటి అన్ని కూడా వదిలిపెట్టేసేయాలి. ఎలా ఉన్నారంటే వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యాశను జరిగించుచు తమను తాము కాముకత్వమునకు అప్పగించుకొని ఉన్నారు. ఎవరు? అన్యులు. కాబట్టి వారితో కలిసి విజోడుగా ఉండకుండా దేవుని బిడ్డలారా ఎలా ఉండాలంటే నూతన సంవత్సరంలో మరి ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. నూతన సంవత్సరంలో ఎలా ఉండాలి? నూతన పరచబడిన వారై ఉండాలి. పరచబడాలి కాదు, పరచబడినటువంటి వారుగా ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ సంవత్సరంలో మన జీవితాలను సరి చేసుకున్నటువంటి మన జీవితాలలో మరి ఆ సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోల్చుకున్నట్లయితే తేడా కనిపించాలి. ఏమేమి చేయకూడని పనులు ఆ సంవత్సరంలో చేసి ఉన్నాం వెనక సంవత్సరం, అవి చూసుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ అవి కనిపించకూడదు. ఇక ఈ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో నీ చిత్తవృత్తి యందు ఏమంటుంది? అక్కడ మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకోవాలి. ఇప్పుడు నువ్వు దేవుని పోలికలా, దేవుడు నిన్ను తన పోలికలు చేస్తే ఇప్పుడేమంటున్నాడు? నువ్వు దేవుని పోలికలు ఉండాలి. కాబట్టి నరుని ఆయన పోలికలు చేశాడు అంటే ఇప్పుడు మనము ఆయన పోలికలో ఉన్నటువంటి వారంగా ఉండాలి. కాబట్టి ఏమంటున్నాడు? నవీన దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకోవాలి. అంటే మునుపటి క్రియలు ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని కూడా విడిచిపెట్టాలి. ప్రియులారా, పోయిన సంవత్సరంలో ఏమేమి చేసినావో అవన్నీ మళ్ళీ నెమరేసుకోవడానికి అవి మంచిది కాదుగా. మంచిగా కాదు. కనుక క్రొత్తగా నూతన పరచబడిన వారై దేవుని సన్నిధిలో మరి ఇంకా నూతనంగా, నూతన ఆనందముతో, నూతన ఉత్సాహంతో, నూతన క్రియ కలిగి ముందుకెళ్ళాలి. వెనక తిరిగి చూస్తే ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? పాతవి కనిపిస్తాయి. నువ్వు ఇది పోయిన సంవత్సరం ఇట్లా వెనక్కి తిరిగి చూసుకుంటే అయ్యో ఇన్ని పాపాలు నేను చేశానా పోయిన సంవత్సరంలో అని అవన్నీ నీకు కనిపిస్తాయి. సో వాటిని విడిచిపెట్టి నూతనంగా మనము నూతన సంవత్సరంలో ప్రవేశపడినటువంటి వాళ్ళంగా ఉంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13లో దీంట్లోనే 2:13 అయినను మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తము వలన సమీపస్తులుగా ఉన్నారు. మునుపు ఎట్లా ఉన్నారట? మునుపు ఎట్లా ఉన్నారు? దూరస్తులుగా ఉన్నారు. అంటే దేవునికి దూరంగా ఉన్నారు. అంటే పోతే పోయినంలే, ఏమవుతుంది ఒక దినం పోకపోతే నిర్లక్ష్యం ఎప్పుడున్నదట? మునుపు ఉన్నది నిర్లక్ష్య ధోరణి ఉన్నది.
ఈ సంవత్సరంలో ఏముండాలట? ఏముండాలి? ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై. ఇప్పుడు దేవునికి సమీపంగా ఉన్నారా, దూరంగా ఉన్నారా? అది దూరంగా. పోయిన సంవత్సరం దూరస్తులుగా ఉన్నారు. ఈ సంవత్సరం అలా ఉండటానికి వీలు లేదు, సమీపస్తులుగా ఉండాలి. కనుక ఎలా ఉన్నది మనం అనేది మనం ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన 2వ ఆదివారం నాడే మనల్ని పరీక్షించుకోవాలి. దేవుడు పోయిన సంవత్సరంలో దేవునికి నేను విరోధంగా జీవించిన, ఆయనకు మరి చెప్పలేని విధంగా నేను ప్రవర్తించిన అని వాటిని వదిలిపెట్టేసేయాలి. వదిలిపెట్టకుండా అలాగే ప్రవేశించినామంటే అవి అట్లాగే ఉంటాయి, అవి అట్లాగే ఉంటాయి పోవుగా. కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఆయన రక్తంలో నువ్వు కడగబడినటువంటి వాడుగా ఆయనకు సమీపస్తునిగా ఉండాలి. అది దేవుడు కోరుకునేది. చూడండి, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో పౌలు గారు ఏమంటారు చూడండి. పౌలు గారు పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నా. చూడండి ప్రియులారా, పూర్వం ఎవరట? పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడు, సంఘాన్ని పట్టి తీసుకొచ్చి హింసించినటువంటి వాడు, ఈ దారిలో ప్రయాణిస్తున్నటువంటి వారిని పట్టుకొని హింసించినటువంటి వాడు ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నా. తెలియక విశ్వాసం వలన. అప్పుడు తెలియక చేసినాడండి, అప్పుడు తెలియక చేసినాడు. ఇప్పుడు కనికరించబడ్డాడు దేవుని సన్నిధిలో, పరిచర్యకు వాడబడుతున్నాడు. పరిచర్యలో ప్రభు ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నాడో అన్ని శ్రమలు పౌలు గారు కూడా ఎదుర్కొంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మరి మనం కూడా నూతన పరచబడిన వారమై మునుపు ఏవేవైతే కలిగి ఉన్నామో వాటినన్నిటిని కూడా విడిచిపెట్టిన వారమై ఉండాలి. ఎఫెసీ 5:8 చూడండి, కింద ఉంటుంది. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. పూర్వము ఎలా ఉన్నారు? చీకటి జీవితం, పాపపు జీవితం కలిగినటువంటి వారుగా పూర్వం ఉన్నారు. అయితే ఇప్పుడు ఎలా ఉన్నారట? ప్రభువునందు మీరు వెలుగైనారు. మీరు ఇప్పుడు ఎవరు? వెలుగైనారు. వెలుగు ఎలా ఉంటుందంట చూడండి. వెలుగు ఫలము సమస్తములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. ఇప్పుడు మీరు వెలుగైనారు. ఆ వెలుగు ఫలం ఎలా ఉంటుందట? సమస్తమైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. ఏమిటిలో అండి? వెలుగు ఫలం ఎలా ఉండాలంటే మంచితనము కలిగి ఉండాలి. ఎలా ఉండాలా? మంచితనం, ఇంకా నీతి కలిగి ఉండాలా. మంచి నీతి కలిగి ఉండాలా. తర్వాత సత్యము కలిగి ఉండాలి. సత్యము కలిగి ఉండాలి. పౌలులాగా మరి పూర్వం ప్రభువా నేను దూషకుడను, నేను హింసకుడను, అందరికి హాని చేసినటువంటి వాడను, ఇప్పుడైతే నీ రక్తంలో కడగబడి నీ సన్నిధిలో నేను ఉంటున్నాను. మరి ఈ నూతన సంవత్సరంలో నన్ను నీకు అంగీకారమైన విధంగా నడిపించు ప్రభువా అని ఒక తీర్మానం చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలా. తీతు పత్రికలో కూడా చూస్తాం చూడండి, 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. తీతు పత్రిక 3:3. ఎందుకనగా మనము కూడా మునుపు అవిధేయులము, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును, భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమందును, అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషిస్తూ ఉంటిమి. కానీ ఆగండి, ఇక్కడ మనం చూస్తే మనము మునుపు, ఎందుకనగా మనము కూడా మునుపు
అవివేకులమై ఉన్నాం, అవిధేయులమై ఉన్నాం, మోసపోయిన వారంగా ఉన్నాం. నానా విధములైనటువంటి దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుసు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుకుంటూ ఉన్నాం. అది ఇప్పుడు మునుపు గత సంవత్సరంలో. మరి ఈ సంవత్సరంలో అలా ఉండకూడదని తీర్మానం చేసుకున్నారు. నూతన జీవితం కలిగినటువంటి వారముగా నూతన తీర్మానం చేసుకొని దేవుని సన్నిధిలో మరి ఆయనకు అంగీకార విధంగా నడుచుకుంటామని చెప్పేసి మనం తీర్మానం చేసుకొని ముందుకెళ్తున్నటువంటి మన జీవితంలో ఇలాంటివి మళ్ళా ఉండకూడదు. ఎలాంటివండి? అవిధేయత, అవివేకము, మోసము, నానా విధములైన దుష్టత్వము, అసూయయందు కాలము గడుపుచు అసహ్యమైన ఒకరినొకడము ద్వేషించుకుంటూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, ప్రభు తన చిత్త ప్రకారము మన కొరకు కలువరి శిలువలో చిందించినటువంటి ఆ రక్తములో కడగబడినటువంటి వారు ఆయనే మనల్ని కడిగినాడు. మనము ఏమాత్రం మంచి లేనటువంటి వారు. అయితే ఆయన రక్తము ద్వారా మనము కడిగి ఎలా చేశాడు? సమీపంగా చేసి పరిశుద్ధులుగా చేసినాడు. ఇప్పుడు పరిశుద్ధమైన జీవితము మనం జీవించాలి. మన ఇష్టానుసారంగా జీవించకూడదు. ఇప్పుడు ఎలా ఉన్నది అనేది మళ్ళా మనం చూసినట్లయితే చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం 22 చూడండి, 1:22. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరచెను. తన సన్నిధిని పరిశుద్ధులుగాను 21 కూడా చూడండి, మరియు 21 గతకాలమందు దేవునికి ఎలా ఉన్నారంట? గతకాలమందు దేవునికి మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారని ఉండి ఇప్పుడు ఏం చేస్తున్నాడట? మునుపు ఎలా ఉన్నాం? గతకాలంలో విరోధ భావం కలిగినటువంటి వారంగా ఉన్నాం, దేవునికి దూరస్థులంగా ఉన్నాం, దుష్క్రియలు చేసే వారంగా ఉన్నటువంటి మనల్ని ఇప్పుడు ఏమంటున్నాడంటే తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధాన. చూశారా ప్రియులారా? ఏ పరిస్థితిలో ఉన్నటువంటి వారిని ఏ పరిస్థితిలోకి ప్రభువు తీసుకొచ్చాడో చూడండి కదా. ఎలా ఉన్నాడు? మనం పరిశుద్ధులుగా ఉండాలని ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణం వలన మనల్ని సమాధానపరిచాడు. ఆయన మరణం వలన మనకు సమాధానము కలుగుతూ వచ్చింది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో మన విశ్వాస జీవితము ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఎలా ఉండాలి అన్నదాన్ని మనం చూసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి, రోమా 6:22 వచనం చూడండి. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. చూసారా? ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవం కొరకైనటువంటి మనము దాని కొరకు మనం వేగిరపడాలి, ప్రయాసపడాలి. ఎలాగంటే 23వ వచనం కూడా చూడండి, పాపం వలన వచ్చు మరణం, అయితే దేవుని కృపా వరకు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు ఆయన అయితే మనకు నిత్య జీవం. అంతకు తప్ప
తప్పితే వేరే విధంగా మనం నిత్య జీవాన్ని పొందుకోలేము. కనుక ఆయన సన్నిధిలో చేరినటువంటి మన జీవితాలు ఎలా ఉన్నాయి అనేది మనం పరీక్షించాలి. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. ఎలా అంటే చూడండి, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాము. కాబట్టి అప్పుడు మునుపు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము? ఇప్పుడు ఎలా ఉన్నామంటే ఆయన రక్తము వలననే మనము నీతిమంతులముగా ఉన్నాం. అది ఇంకా చూస్తే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అనేది మనం చూస్తే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. మన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉన్నది? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియు లేదు. అది చాలండి. చూసారా దేవుని బిడ్డలారా? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. అప్పుడు శిక్షా విధిలో ఉన్నావు. అప్పుడు పూర్వం ఎలా ఉన్నాము? హింసకులము, దూషకులము, మోసగాళ్ళము, రకరకాలుగా ఉన్నటువంటి జీవితం జీవిస్తూ వచ్చాము. అయితే క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన తరువాత ఇప్పుడు ఎలా ఉందట? క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఉన్నారా ప్రియులారా? ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నారా? వెరీ గుడ్. ఉండాలి. ఉంటే శిక్ష లేదు, ఉండకపోతే శిక్ష. కనుక కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రండి మళ్ళా 22వ వచనం, ఎఫెసీ 4:22 రండి. ఎఫెసీ 4:22. కావున మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం ఏం చేయాలట? ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం, మునుపటి స్వభావం, పాత స్వభావం, దాన్ని ఏం చేయాలట? వదులుకోవాలి. చూడండి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. కొలస్సీ 3:9. ఒకనినొకడు అబద్ధమాడకుడి, ఒకనితోనొకడు అబద్ధమాడకుడి, దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. అంటే స్వభావాలు ఎన్ని ఉన్నాయి? రెండు. మనము ఎఫెసీ పత్రికలో కూడా అదే చూస్తాం. ఏముంది? మీ ప్రాచీన స్వభావమును వదులుకొని దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. పాత స్వభావం, పాత పాపపు స్వభావం. ఇక్కడ ఏమంటుంది కొలస్సీ పత్రికలో? ప్రాచీన స్వభావం. ఇప్పుడైతే మీరు ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును పరిత్యజించడం అంటే విడిచిపెట్టాలి. జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును నవీన స్వభావము ధరించుకోవాలి. ప్రాచీన స్వభావము విడిచిపెట్టాలి, నవీన స్వభావం ధరించుకోవాలి. నూతన స్వభావంలోనికి రావాలి. ప్రాచీన స్వభావం వదులుకొని నూతన నవీన స్వభావమును ధరించుకునవలెను. రోమీయులకు రాసిన పత్రిక 6:6 చూస్తాం. చూడండి, రోమా 6:6 చూడండి. ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులకు కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడి ఆయనతో కూడా సిలువ వేయబడింది. ఏంటి సిలువ వేయబడింది? నీ ప్రాచీన స్వభావము
దేవునితో కూడా సిలువ సిలువ వేయబడ్డది, క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డది. అంటే నువ్వు మరలా దాని వైపు చూడడానికి వీల్లేదు, ప్రాచీన స్వభావం వైపు. ఎందుకంటే ఒక్కసారి ఆ ప్రభు సిలువతో కూడా దాన్ని నువ్వు సిలువ వేసినావు, అంతేగా సిలువ వేసినావు. మరలా దానికి నీ దగ్గరికి ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? రాదు, రాకూడదు కూడా. కనుక ఆ విధముగా నవీన ప్రాచీన స్వభావమును విడిచిపెట్టాలి. తర్వాత నవీన స్వభావమును ధరించుకోవాలి. చూడండి, కొలసి 3:10 కూడా చూస్తాం. కొలసి 3:10 ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము ధరించుకొని ధరించుకొని ఉండాలి. అదేవిధంగా మనం తీతుపత్రికలు కూడా చూసాం 3:5లో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారా మనలను రక్షించను. చూసారా? ప్రాచీన స్వభావాన్ని సిలువేయాలి. ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి? సిలువేయాలి. ఇంకేం చేయాలి? నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నవీన స్వభావమును ధరించుకోవాలి. ఎలా ఉన్నది? మన ఆత్మ స్వభావం చూద్దామా? ఆత్మ స్వభావం ఎలా ఉంటుందో రోమా 8:9 చూడండి. రోమన్స్ 8:9. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గల వారే కానీ శరీర స్వభావము గల వారు కారు. మీలో దేవుని ఆత్మ మీలో నివసించాలి. పరిశుద్ధాత్మ మీలోనికి రావాలి. చాలా మంది ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ రావాలంటే ఏమ్మా క్లాప్స్ కొడతారట. ఏం రావాలంటే పరిశుద్ధాత్మ రావాలంటే ఏం చేస్తారట? క్లాప్స్ కొడతారట. వస్తుందా? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అది పంజాబ్ ఉంది కదా, పంజాబ్ కొట్టుకుంటా పోతారు. ఒక ఊర్లో పాస్టర్ గారు ఉన్నారట. పండుగ రోజు అందరూ సంఘానికి చర్చికి వచ్చారు. మంచిగా పాటలు పాడారు. నిలబడి పాటలు పాడుతున్నారట. ఆయన సపోర్ట్ కొడుతున్నారు. అందరూ స్తోత్రం 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 అని సపోర్ట్లు కొడుతూ ఉన్నారు. ఒక ఆమె అప్పుడే పాపం ఇంటికి కాలం వేసి వచ్చిందంట. పొయ్యి మీద కూర ఉన్నదట. ఏమున్నది? కూర ఉన్నది. మరి నేను డోర్ పెట్టానా లేదా కుక్క పోయి తింటది అని చెప్పేసి ఆ కుక్క మీదనే ఉన్నది ఆమె ధ్యాస అంతా. కళ్ళు మూసుకున్నది. తోయ్ 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 అని కొడతా ఉన్నది. ఈయన చూసి, పాస్టర్ గారు చూసి, ఈమె ఏంది తోయ్ తోయ్ అని కుక్కను తోలుతున్నది, ఇక్కడికి కుక్క వచ్చిందా అని చెప్పేసి ఆమె దగ్గరికి పోయి ఆమె సిస్టర్ అని అంటాడంట. హెడీలు మనం కొట్టిందంట. ఏమి ఆమె దృష్టి ఏమున్నది? కుక్క ఉన్నది. ఆ కుక్క ఏం చేస్తుంది? మటన్ తింటుంది అనుకొని వేసి కొట్టిందంట. పాపం ఏం సిస్టర్ నన్ను కొట్టినావంటే సారీ కుక్క అనుకొని కొట్టాను. అలా ఉంటుంది. ఏమిటి? పరిశుద్ధాత్మ రావాలని ఆయన కంజర తీసుకుపోయి అందరి దగ్గర కొడతా ఉంటే ఆమెకి ఏ ఆత్మ వచ్చింది? ఏ ఆత్మ వచ్చింది? కుక్క వస్తుంది. కాబట్టి అలా ఉండకూడదు. దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ అనేది మీ మీదకి ఎప్పుడు వస్తుంది? బాప్తిస్మం ద్వారా హస్త నిక్షేపణ గుండా మీలోనికి పరిశుద్ధాత్మ అనేది వస్తుంది. మిమ్మల్ని నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తుంటుంది. మీరు ఏదైనా తప్పు చేయాలంటే మిమ్మల్ని గద్దిస్తూ ఉంటుంది. కాబట్టి నిత్యము మీలో ఉండి మిమ్మల్ని నడిపిస్తుండేది. చదవండి మళ్ళీ ఒకసారి. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల
ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. అది మీరు ఆత్మ స్వభావం గలవారే. ఎందుకు? దేవుని ఆత్మ మీలో నివసించినది కాబట్టి మీరు ఆత్మ స్వభావం గలవారే. మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావము గలవారు కాదు. ఇప్పుడు శరీర సంబంధమైన శారీరక సంబంధమైన క్రియలు చేయకూడదుగా. నేను నూతన సంవత్సరంలో శరీర క్రియలు ఏంటి శరీర క్రియలు చూడండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 చూడండి. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. అవి లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి. ఏంటి అంటే అవి? శరీరాశ నేత్రాశ జీవపు డంబం. కింద ఉంటుంది చూడండి పదాలు. లోకమునైనను లోకములో ఉన్న దానినైనను ప్రేమించకుడి. లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. పరిశుద్ధాత్మ నీలో ఉండదు. ఎప్పుడు నీవు లోకమును ప్రేమిస్తే, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తే తండ్రి ప్రేమ నీలో ఉండదు. లోకములో ఉన్నదంతా ఏంటంట? శరీరాశ నేత్రాశ జీవపు డంబం. శరీరానికి కావాల్సినంత నాకే కావాలంటారు. శరీరం ఏం కోరుకుంటుంది? సుఖాన్ని కోరుకుంటుంది శరీరం. ఏం కావాలి? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. నీకేమి కొదవలేదు, నీకు ఏమి కొదవలేదు. ఎందుకంటే నీకు సరిపడా నీకు ధాన్యము ఉంది కాబట్టి నువ్వేం భయపడాల్సిన పని లేదని ఆత్మతో చెప్పుకుంటున్నాడంట. ఏమని? ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా వినుము రాగుము సుఖించు. మరి దేవుడు ఏమన్నాడట? ఈ రాత్రి నీ ప్రాణం తీస్తా. చూశారా? లోకాన్ని ప్రేమిస్తే, లోకంలో ఉన్న దానిని ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడట? కాబట్టి ఆ విధంగా ఉండకూడదు. ఇంకొక అతను కూడా తన ఆత్మతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగమున్న సమస్తమా. ఒక ఆయన దేవుణ్ణి గణపరుస్తున్నాడు, ఇంకొక ఆయన ఏం చేస్తున్నాడు? ప్రాణం కొరకే తిను త్రాగు సుఖించు అని అంటే ప్రాణమే పోయింది కదా. కాబట్టి లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. కనుక ఆత్మ స్వభావము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఆత్మ పరిశుద్ధాత్మ స్వభావం నీలో ఉండాలి బిడ్డ. తర్వాత మనలో ఉండాల్సినటువంటి స్వభావం ఏమిటి అనేది మనం చూసుకొని ముగించుకుంటాం. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనటియు మృదువైనటియు గుణములు అక్షయాలంకారములు గల మీ హృదయమును అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలదు. అది చూశారా? సాధువైన గుణం ఉండాలండి. ఏ స్వభావం ఉండాలి? సాధువైన స్వభావం కలిగి ఉండాలి. మృదువైన స్వభావము కలిగి ఉండాలి. అక్షయాలంకారంగా మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. అలంకారం అంటే ఏంది? అలంకరించుకోవడం. స్త్రీలు ఏమేమో అలంకరించుకుంటారు కదా, మరి పురుషులు ఏమేమి అలంకరించుకుంటారు చెప్పండి? అలంకరించుకోవాలి. ఈ రోజుల్లో పురుషులు ఏమేమి అలంకరించుకుంటున్నారంటే ఈ చేతులకు ఏంటి? టాటూస్ చేసుకుంటుంటారు. ఇక్కడ కూడా ఇదేంటి? ఇది మెడకు కూడా టాటూ వేసుకుంటుంటారు. ముందు రోజులలో క్రాప్ చేసుకునే వాళ్ళు, ఈ రోజులలో జడలు వేసుకుంటున్నారు. వెనక చిన్న జడలు
నెత్తంత జడలే, అటుపక్క ఇటుపక్క అన్ని. ఎంటికలు పెంచుకొని ఎలా అంటారు? వీళ్ళు అంటారా కదా? అది అలంకరణ కాదట. అది ఏ అలంకరణ? వెలుపటి అలంకరణ. అది వెలుపటి అలంకరణ. అయితే మనకు ఉండాల్సింది ఏ అలంకరణ? అంతరంగ అలంకరణ. ఎలాంటిది అది? సాధువైనట్టు, మృదువైనట్టు, హృదయాంతరంగ స్వభావం. మీ హృదయపు అంతరంగ స్వభావం, మీ హృదయపు అంతరంగ స్వభావము అలంకారముగా మీకు ఉండాలి. అది ఆ అలంకరణ కలిగి ఉండాలి. అంతేగాని లోకములో ఉన్న వాటి కొరకై మనము ప్రాకులాడాల్సిన అవసరము లేదు ప్రియులారా. ఇంకా ఇంకొక అలంకరణ, ఇంకోటి కూడా ఏమి మనం కలిగి ఉండాలి? మంచి స్వభావం. మనం కలిగి ఉండాల్సినటువంటి స్వభావంలో సామెతలు చూడండి. సామెతలు 14:14 ఏముందో చూడండి. సామెతలు విడిచిన వాని మార్గమును వానికి ఎక్కువ భక్తి విడిచిన వాని మార్గములు వానికే అక్కిసమైతాయట. మంచి వారి స్వభావము వానికి ఎంతో సంతోషం ఇస్తుంది. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు మంచి వారైతే, మీరు మంచి స్వభావం కలిగిన వారైతే మీకు ఎంతో సంతోషం కలుగజేస్తాయి. నూతన సంవత్సరంలో దేవుడు ఆ విధంగా మీకు కలుగజేయును గాక. ఇంకొకటి ఉండకూడదని చూసుకొని మనం ముగించుకుంటాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 11లోకి రండి. కొలస్సీ 2:11. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛతో కూడిన నవీన స్వభావం. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన నవీన స్వభావాన్ని విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతిని పొందితిరి. చూడండి, మళ్ళీ ఒకసారి చదవండి. మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించాడు. ఏం చేయాలట? ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి. ముందు చేతులతో చేయబడినటువంటి సున్నతి ఉండేది, సర్కంసెన్సెస్. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఏముంది మరి? కింద ఉంటుంది చూడండి. మీరు బాప్తిసము ఏంటంటే మీరు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనతో కూడా లేస్తిరి. మీరు శారీర సంబంధమైన చేతులతో చేయబడినటువంటి సున్నతి పొందిన వారు కారు. మరి ఎలాంటిది? ఆయన బాప్తిసం ద్వారా ఆయనలో పాతి పెట్టబడి తిరిగి లేపబడినటువంటి వారు విశ్వసించిన ఎడల. మీరు బాప్తిసం ద్వారా క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన వారు. ఆయన ఏ విధంగానైతే తిరిగి లేచినాడో మనం కూడా అదే విధంగా మన పాపపు క్రియల నుండి, పాపపు అలవాట్ల నుండి మనం తిరిగి లేచినటువంటి వారు. మరలా ఆ పాపము జోలికి పోకూడదు అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియులారా చూడండి, మన యోహాను పత్రిక, యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయము 44 చూడండి. 44. మీరు మీరు తండ్రి దుస్సాహసను నెరవేర్చబోతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాటలాడును. వాడు అబద్ధమునకు జనకుడు, అబద్ధమునకు జనకుడైనాడు. వాడు అబద్ధం వాడే, వాడు అబద్ధీకుడు. అబద్ధీకులకు జనకుడు, అబద్ధములకు జనకుడు వాడే.
కాబట్టి వాని స్వభావం ఎలాంటిదంట? తన స్వభావం అనుసరించి మాట్లాడతారు. ఎవరండి? నీలో అపవాది సంబంధులు వారిని అనుసరించే మాట్లాడతారు. ఇప్పుడు మరి మీరు ఏ సంబంధులు? దేవుని సంబంధులు. ఎందుకంటే ఆయన మరణంతో కూడా మనం పాతి పెట్టబడిన వారమై తిరిగి ఆయనతో కూడా లేపబడినటువంటి వారంగా నవీన స్వభావం కలిగినటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ యొక్క ఆత్మీయ విశ్వాస జీవితంలో ఎన్ని నేర్చుకున్నారు? ఇప్పుడు ఎన్ని ఏమంటారా? ఒకటి ఏమో మునుపు దూరస్థులమైన వారు, మునుపు దూరస్థులము, పూర్వము హింసకులము, దూషకులము, హానికరులము. రెండవది ఇప్పుడు మనం ఇప్పుడు క్రీస్తునందుంటే ఏ శిక్ష లేదు. మనం ప్రాచీన స్వభావమును విడిచిపెట్టిన వారం, నవీన స్వభావమును ధరించుకున్నటువంటి వారం, తర్వాత ఆత్మ స్వభావాన్ని కూడా ధరించుకున్నటువంటి వారంగా ఉంటున్నాం. మనలో ఉండాల్సినది ఏంది? అంతరంగ స్వభావం ఉండాలి. అంతరంగ స్వభావము మంచి వాని స్వభావం ఉన్నట్లయితే మన జీవితంలో సంతోషము కలుగుతూ ఉంటుంది. ఉండకూడని ఏంటి ఏంటి ఇప్పుడు కూడా కనుక యోహాను సువార్త 8:44 మనం చూసాం. వాడు అపవాది సంబంధి, వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడై ఉన్నాడు. కాబట్టి అవి మనలో ఉండకూడదు. సాతాను సంబంధమైన ఏది కూడా మన జీవితంలో ఉండకూడదు. సాతానుకు సంబంధించినటువంటి ఏదైనా కూడా మన జీవితాలలో ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి.